హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎన్ఐటి అగర్తల స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్, ఫుడ్, ఎవ్రీథింగ్ నేను గ్రౌండ్ రియాలిటీని మీకు చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన దగ్గర 1000 నుంచి 5000 వరకు ప్యాకేజెస్ ఉంటాయి. మనం అన్నీ కవర్ చేస్తాం. జోసెస్, ఈసాబ్, ఎంసెట్, యూనివర్సిటీస్, ఏ టు జెడ్ మెంటర్షిప్ ఉంటుంది మన దగ్గర. ఈ బడ్జెట్లోనే 1000 నుంచి 5000 నుంచి మన దగ్గర ఈ బడ్జెట్లోనే అన్నీ ఉంటాయి. సో మీకు నచ్చిన ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో హలో, నిఖిల్ మాట్లాడేది? ఓకే బ్రో, మీరు ఎన్ఐటి అగర్తల నుంచి కదా? ఓకే ఓకే. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే అంటే మీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది బ్రో. ఓకే ఓకే. లైక్ నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఏ ఇయర్ బ్రో ప్రెసెంట్? నేను సెకండ్ ఇయర్. ఓకే ఓకే. మీ సబ్ జూనియర్స్ కోసం నేను కొన్ని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ మీ కాలేజ్ గురించి నువ్వు ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఒక అంటే మంచి రియల్ ఇన్సైట్స్లో ఉంటాయి. లైక్ జనరల్ గూగుల్ డేటా ఏదో బ్రోచర్ కాకుండా రియల్ అసలు ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి బ్రో. ఓకేనా బ్రో? ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఫ్యాకల్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు ఎన్ఐటి అగర్తలలో? ఫ్యాకల్టీ అంటే నీకు తెలిసిందే, అంటే వాళ్ళు ఏం పెద్దగా చెప్పరు, మొత్తం మనం నేర్చుకోవాల్సిందే. అంటే ఇంజనీరింగ్ అంటే హెల్ప్ చేయడానికి అయితే ఉంటారు, బట్ ఆ క్లాసెస్ లో అంత ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఏదో చెప్తారు, మనం నేర్చుకునేది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అదే అదే సెల్ఫ్ లర్నింగ్ ఎక్కువ మొత్తం అంతే, మొత్తం అదే ఉంటుంది. ఓకే బ్రో. ఇంకోటి, మీ ఎన్ఐటి అగర్తల అంటే నార్త్ ఈస్టర్న్ లో సెకండ్ ప్లేస్ అని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఫస్ట్ సిల్చార్కి ఇస్తాం నార్త్ ఈస్టర్న్ లో. సెకండ్ పొజిషన్ లో మీది ఎన్ఐటి అగర్తల ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ఐటి అగర్తలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే లైక్ ల్యాబ్స్, నెక్స్ట్ ఆడుకోవడానికి స్పోర్ట్స్ గ్రౌండ్స్, నెక్స్ట్ హాస్టల్స్, క్లాస్ రూమ్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగుంటుంది బ్రో. అంటే కంపారిటివ్లీ ఇప్పుడు మిగిలిన చుట్టుపక్కల అదే అదే ఎన్ఐటి మిజోరాం, మణిపూర్ టాప్ ప్రకారం ఇప్పుడు మిజోరాం అవన్నీ కాదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటది. అంటే లైక్ టాప్ ఎన్ఐటీ లానే ఉంటది. అదే అదే అది నేను చూసాను. లైక్ ప్రతిదీ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీ కానీ. మీ కాలేజ్ లో లైబ్రరీ అయితే నా ఫేవరెట్, అసలు చాలా బాగుంటది. లైబ్రరీ ఉంటది, ప్లస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అయితే తెలిసి ఉంటుంది మీకు. ఎన్ఐటీస్ అన్నిటిలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీ మా దగ్గర ఉంది. ఓకే ఓకే. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటది. అంటే బాగా మెయింటైన్ చేస్తాడు అని చెప్పాలంటే. హాస్టల్స్ అంటే కొంచెం అంత బాగోతుంది అని చెప్పాలంటే, మిగిలిన బాగా మెయింటైన్ చేస్తారు. లైక్ నార్త్ ఈస్టర్న్ లో ద బెస్ట్ కింద సిల్చార్ తర్వాత సిల్చార్ పీక్స్, ఇంకా దాని తర్వాత. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అంటే నేను విన్నప్పుడు ఇప్పుడు చూడలేదు, బట్ సిల్చార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతేం బాగోదని అన్న. అంటే ప్లేస్మెంట్స్ పరంగా చాలా కూడా అదే 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 బెస్ట్ కాలేజ్, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతేం బాగోదని విన్నా. అంటే పాతవి అని అదే అదే చాలా ఓల్డ్, చాలా వాళ్ళది చాలా పాతగా ఉండేది. సో అదే అదే. ఇంకా ఇప్పుడు హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి అసలు? ఎంతమంది ఉంటారు ఏంటి? హాస్టల్ అయితే ఆ రూమ్ కి 2 ఉంటారు. ఓకే. సో ఇంకా అంతే, ఇంకా రూమ్ కి 2 ఉంటారు. ఇయర్ బై ఇయర్ రూమ్ మారుతూ ఉంటది. ఓకే ఓకే. అంటే ఎవ్రీ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు డబల్ షేర్? కాదు, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డబల్ షేర్ ఉంటది. థర్డ్ ఇయర్ లో సింగిల్ రూమ్ ఇస్తారు. ఓకే, థర్డ్ ఇయర్ నుంచి సింగిల్ రూమ్ ఇస్తారు. మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ హాస్టల్? ఫుడ్ అయితే అంటే మన సౌత్ పీపుల్ ని కన్సిడర్ చేసి, లైక్ నార్త్ వెళ్తే ఫస్ట్ థింగ్ ఫుడ్ కాంప్రమైజ్ అవ్వాలి, మొదటి విషయం క్లియర్. ఇక్కడైతే ఇంకా 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 ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా ఎక్కువ, అదే బిలో యావరేజ్. ఓకే ఓకే. అంటే జనరల్ గా ఇప్పుడు మారింది, అంటే కొంచెం మారింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బానే ఉంది. అంటే మేము ఫస్ట్ ఇయర్ లో ఇంకా ఘోరంగా తిన్నాం కాబట్టి దాంతో కంపేర్ ఇప్పుడు కొంచెం అది ఇంకా తక్కువే. అదే అదే అదే. నెక్స్ట్ ఇంకా పోతే బ్రో, ఇప్పుడు లైక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఏమైనా ఇబ్బందా? దగ్గరలో రైల్వే స్టేషన్? ట్రాన్స్పోర్టేషన్ కి నాకు తెలిసినంత వరకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే బ్రో మనకి అగర్తలాగే డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా? డైరెక్ట్ ట్రైన్ ఉంది. అవునవును, అదే డైరెక్ట్ ట్రైన్ ఉంది. అవునవును, శ్రీకాకుళం నుంచి
చెన్నై వరకు డైరెక్ట్ ట్రైన్ ఉంది, అవును అగర్తల టు చెన్నై. అవును అండ్ బెంగళూరు కూడా ఉంది, హైదరాబాద్ కూడా ఉంటుంది డైరెక్ట్ ట్రైన్. ఓకే కాకపోతే అది వీక్లీ 2 ట్రైన్స్ ఉన్నాయి. అదే మరి కాకపోతే అది చాలా మనం లాంగ్ కదా బ్రో అగర్తల అంటే. వీక్లీ 2 ట్రైన్స్ ఫస్ట్ డైరెక్ట్ ట్రైన్ ఉండటమే గొప్ప, అంత లాంగ్ డిస్టెన్స్ కి. చాలా వరకు మిగతా నార్త్ ఈస్టర్న్ చూసుకుంటే మధ్యలో స్టేషన్ అదే ట్రైన్ మారాల్సి ఉంటుంది చాలా వరకు. అవును. ఓకే డైరెక్ట్ ట్రైన్ ప్లస్ ఫ్లైట్ కూడా అంటే ఒక 6,000 7,000 అనుకుంటే ఫ్లైట్ అయిపోద్ది ఈజీగా. ఓకే ఇప్పుడు థర్డ్ ఏసీ ట్రైన్ చేసుకున్నా మనకి అరౌండ్ 3,000 పడుతుంది అనుకుంటా. 3,000 కూడా అవ్వదు, 2-5 పడుతుంది. అంటే మా ఊరు శ్రీకాకుళం, సో మా ఊరికి మీ 2-5 ఊరికి పడుతుంది. 2,500 అంటే ఇప్పుడు ఈ విజయవాడ నెక్స్ట్ ఈ 3K. కిందకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. దానికంటే ఫ్లైట్ బెటర్ ఆప్షన్. మళ్ళీ ఫుడ్ చార్జెస్ మళ్ళీ 2 days ఏమో జర్నీ పట్టిద్ది అంటే అనుకుంటా. ఫ్లైట్ కి హైదరాబాద్ అయితే 6 or 7 తో అయిపోద్ది, కానీ వైజాగ్ కి మినిమం 7 to 8 పడుతుంది. ప్లస్ మనం వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో 1000. సో అవును కాస్త లాంగ్ ఎక్కువ పడుతుంది. అదే అంటే 10,000 జర్నీకి జర్నీ చేయాలనుకుంటే ఫ్లైట్ తో అనుకుంటే 10,000. ట్రైన్ అయితే 5 అయిపోద్ది. ట్రైన్ 5 లో ఇది అయిపోతుంది, 5-4 లో అయిపోతాం. అదే ఇవి కూడా ఉంటాయి కదా మళ్ళీ మీ కాలేజ్ నుంచి స్టేషన్ కి చార్జెస్ ఫుడ్ ఇవన్నీ సరిపోద్ది, 5 అయిపోద్దిలే. నెక్స్ట్ ఇప్పుడు దగ్గరలో రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంటుంది? రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో ఒకటి ఉంది, బట్ అది చాలా చిన్న రైల్వే స్టేషన్. కానీ ఒక అంటే అలా కదా నేను అనేది, ఇప్పుడు మీకు డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా, డైరెక్ట్ ట్రైన్ దానికి 45 to 50 minutes దూరంలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఓకే 30 kilometers ఉంటుందా డిస్టెన్స్? అంతే ఉంటుంది అనుకుంటా. ఓకే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా సేమ్ డిస్టెన్స్, ఆల్మోస్ట్ 2 సేమ్ ఉంటాయి. ఓకే ఇప్పుడు లైక్ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దా, అసలు ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్స్ అయితే అంటే కంపారిటివ్లీ తక్కువే బ్రో కాస్త. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిఎస్సికి బానే ఉంటాయి. బానే ఉండడం అంటే ఏంటి, రియాలిటీకి వస్తే మన పేపర్స్ లో ఎంతంతా చూపిస్తారు, కానీ రియాలిటీకి వస్తే ఇంటర్న్షిప్స్ లో మాత్రం సిఎస్సికి మోస్ట్లీ 20 ఇంటర్న్షిప్లు వస్తాయి అంతే ఇయర్ కి. నేను చెప్తున్నా. ఎంతమంది ఉంటారు సిఎస్సి లో టోటల్? 150 మెంబర్స్ ఉంటారు. 150 లో 20 మందికి ఇంటర్న్షిప్స్ వస్తాయి. అంటే 150 లో నువ్వు కొంచెం పక్కకు పెట్టేసి, అంటే మినిమం 40 మెంబర్స్ అయినా వాళ్ళు అసలు అంటే అదే అసలు చేయకుండా ఉంటారు. సో 100 మెంబర్స్ కాంపిటీషన్ అనుకుంటా. అంటే బ్యాక్ 20% ఇంటర్న్షిప్లు ఉంటాయి. అది ఏంటంటే మనకి బయట నుంచి చిన్న చిన్న కంపెనీస్ కి ఏమైనా ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు కదా ఇంటర్న్షిప్స్, వీళ్ళకి క్యాంపస్ ప్రొవైడ్ చేసిందా లేదంటే వీళ్ళు ఓన్ గా బయట అప్లై చేసి? ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు టాప్ కాలేజ్ అంటే మైక్రోసాఫ్ట్ కానీ అలాంటి వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్ కి వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఒక 20. అలా కాకుండా వెరీ స్టార్ట్అప్స్ వస్తారు, వాళ్ళు కూడా క్యాంపస్ కి వస్తారు. స్టార్ట్అప్స్ అంటే అవి చెప్పరు అని నేను విన్నాను, సీనియర్స్ చెప్తాను. అవి వాళ్ళు మెన్షన్ చేయరంట, అంటే ఓన్లీ టాప్ ఇంటర్న్స్ మెన్షన్ చేస్తారు. సో అవి ఒక 20. ఈ చిన్న చిన్నవి మరి ఎన్ని వస్తాయండి పెద్ద ఐడియా లేదు, అంటే చెప్పలేదు. అది స్టేబుల్ గా ఉండదు, ఒక్కొక్కసారి ఒక నెంబర్ ఉంటుంది. అదే మొత్తానికి క్యాంపస్ సైడ్ నుంచి అయితే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. 20 to 30 వచ్చేయచ్చు. ఓకే నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ అయితే బాగుంటాయి బ్రో. అంటే ఇంటర్న్షిప్స్ 20 to 30 వస్తాయి, కానీ ప్లేస్మెంట్ రేట్ అయితే కాస్త ఎక్కువనే ఉంటుంది అని నేను చెప్తున్నా. ముందు ఫస్ట్ బ్రాంచ్ వైజ్ గా డివైడ్ చేసుకో. అంటే ఇప్పుడు ఎన్ఐటి అగర్తలలో బెస్ట్ అంటే సిఎస్సి ఆర్ ఈసీఈ. ఈ కింద బ్రాంచ్లు కూడా బెస్టే, కాకపోతే కంపారిటివ్లీ ఇంకా అది బెస్టా కాదా అనేది దీన్ని ఇంకో కాలేజ్ తో కంపేర్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికంటే కొన్ని కింద కాలేజీలతో పోలిస్తే ఇది ఎక్కువ కనిపిస్తుంది, దీనికంటే పైన చూస్తే ఇది చిన్నగా అనిపిస్తుంది. లైక్ ఫిక్స్డ్ గా ఇది బాగోదని చెప్పలేము ఎప్పుడు కూడా, కంపారిటివ్లీ చెప్తాం. సిఎస్సి అయితే కాస్త స్టేబుల్ ఉంటది, అది చెప్పొచ్చు. అంటే సిఎస్సి ఈసీ వస్తే ఓకే వెళ్ళొచ్చు. ఈసీ కూడా చెప్పాలంటే ఇప్పుడు కాస్త డౌన్ అయింది, బట్ మళ్ళీ పికప్ అవుద్ది అనే నమ్మకం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ డౌన్ అయింది, సిఎస్సి కూడా ఇంకా డౌన్ అయింది, కాకపోతే అంత కాదు. యావరేజ్ ఎల్పిఏ ఒక 1.5 కింద తగ్గింది. అదే మామూలుగా యావరేజ్ అరౌండ్ 12 ఆ మధ్యలో అనుకుంటాను. ఇప్పుడు 13 ఉంది. అంటే ముందు నేను జాయిన్ అయ్యేటప్పుడు 14.5 సంథింగ్ ఉండేది, ఇప్పుడు 30కి వచ్చింది, 13 కి. అదే ఈ సంవత్సరం మళ్ళీ పెరగొచ్చు మోస్ట్లీ, తెలియదు. ఇంకా అది ఒక 1 LP అటు ఇటు అవుతూ ఉంటది ఎవ్రీ ఇయర్ కామన్. కానీ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉంటది, అంటే నెంబర్ ఆఫ్ ప్లేస్డ్ ఎక్కువ, యావరేజ్ కాస్త. ఇప్పుడు ఈ ప్లేస్డ్ అంటే నేను అనేది ఏంటంటే టోటల్ స్ట్రెంత్ కాదు వాళ్ళు చూపించేది, అది ఎలిజిబుల్ దాంట్లో. అవునవును, ఎలిజిబుల్ నుంచే నేను చెప్పేది. 50 మెంబర్స్ మనం పక్కన బ్యాక్ లో. ఇప్పుడు ఈ 150 కదా టోటల్,
ఇందులో ఎంతమంది ప్లేస్ అయ్యారు రఫ్ గా లాస్ట్ ఇయర్? బ్రో నాకైతే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ వచ్చేసి సంథింగ్ 80% అనుకుంటా. అంటే నెంబర్ ఆఫ్ ప్లేస్డ్ నాకు సరిగ్గా ఐడియా లేదు, వాళ్ళు చెప్పరు కూడా అంత సరిగ్గా. సీనియర్స్ తో కనుక్కున్నా అంటే ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళలో ఒక 150 ఉంటే 100 ఎలిజిబుల్ అవ్వచ్చు. 100 ఎలిజిబుల్ అవ్వచ్చు. అందులో 80% ప్లేస్ అయ్యారు, ఆల్మోస్ట్ 78 or 80%. అదే ఒక 80 members అంటే place అయ్యారు. ఒక 70 మంది వేసుకో రఫ్ గా. 70 అంటే టోటల్ 150, 70 అంటే యాక్చువల్ గా 50% అవుతున్నారు రఫ్ గా. ఏది ఆ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళలో ఎంత మంది ప్లేస్ అవుతున్నారు అంటే 50%. ఎలిజిబుల్ దాంట్లో చూస్తే 80. ఓకే ఓకే. ఇంకా బ్రో మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, మీ సబ్ జూనియర్స్ కి ఏమైనా ఇన్సైట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇన్సైట్స్ అంటే ఇంకా ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ అది చూసుకొని తీసుకుంటే బెటర్. అంటే సిఎస్సి ఇప్పుడు తెలుసు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మొత్తం నడుస్తుంది. మోస్ట్లీ అది డౌన్ ఫాల్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ అంటే బ్రాంచెస్ లైక్ బాగుంది అని తీసుకోవడం కంటే, నా ఒపీనియన్ చెప్తున్నా, ఏదో ట్రెండ్ లో ఉంది, హైప్ లో ఉంది అని తీసుకోవడం కంటే ఫస్ట్ నీకు సూటబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అందులో సబ్జెక్ట్స్ ఏమంటే, అందులో టాపిక్స్ ఏమంటే అవన్నీ చూసి అది నువ్వు అవి డీల్ చేయగలవా లేదా, ఆ కెపబిలిటీ మాక్సిమం ఇంటర్ చేసిన వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ సబ్జెక్ట్ నువ్వు డీల్ చేయగలవా లేదా అన్న విషయం వాడికి తెలిసిపోద్ది ఇంటర్ అయిపోయినాక. అంటే లైక్ ఉంటాయి కదా ఇప్పుడు సిఎస్సి అంటే నీకు మొత్తం మనకి మోస్ట్లీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ప్లస్ కోడింగ్ కూడా కొంచెం పర్లేదు. అంటే కూర్చొని ఇప్పుడు ఏఐ తీసుకున్నాం అనుకో, ఏఐ తీసుకుంటే ప్యూర్లీ మన లీనియర్ ఆల్జిబ్రా, నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, ఇదే ఉంటది ఏఐ కంప్లీట్ గా. నెక్స్ట్ పైథాన్ కోడింగ్. ఇప్పుడు స్టూడెంట్ కి లీనియర్ ఆల్జిబ్రా ఇంటర్ లో ఉంది, తర్వాత ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఇంటర్ లో ఉంది. ఇప్పుడు అవి నీకు వచ్చా రావా అంటే నీకు ఉందా లేదా ఆ విషయం అక్కడే తేలిపోద్ది. అవి రాకుండా ఏదో హైప్ లో ఉందని తీసేసుకుంటే దెబ్బడిపోద్ది ఖచ్చితంగా. మెకానిక్స్ థర్మోడైనమిక్స్ అలాంటివి ఉంటే మెకానికల్, అవి ఫిజిక్స్ కింద. కెమికల్ కూడా బానే ఉంటదని నేను విన్నా. అదే 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 అంటే ప్లేస్మెంట్ కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయని. అదే అదే. అండ్ ఇంకా ఎలక్ట్రికల్ వాటిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇంకా ఎలక్ట్రికల్ సైడ్ ఉంటే ఎలక్ట్రికల్, ఈసీ, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ 4 బ్రాంచెస్. అదే అదే అవి కూడా మంచిగా. ఇంకా కాలేజ్ లో ఫెస్ట్లు ఏమైనా జరుగుతాయా? యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా ఫెస్ట్ జరగలేదు బ్రో. అంటే వచ్చిన ఫండ్ వాళ్ళు ఇవ్వలేదు సరిగ్గా లాస్ట్ ఇయర్. దానివల్ల నువ్వు చూస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 81 ఉండేది, కాస్త అసలు 100 దాటేసి పోయింది బయటికి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఫెస్ట్స్ ఏవి సరిగ్గా జరగలేదు, అసలు కండక్ట్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఏదో చిన్న చిన్నగా లోకల్ గా ఏవో చేసేసుకున్నారు కానీ మొత్తం అంటే డబ్బులు ఇవ్వలేదంటే మధ్యలో ఏమన్నా తీలు కట్ చేసేసుకున్నారా అని? లేదు, అంటే ఇప్పుడు నీకు తెలుసు కదా ఇప్పుడు ఫెస్ట్ అంటే ఏంటి, కాలేజ్ వాళ్ళు మనకు ఒక 1 lakh క్లబ్ అన్నిటికీ ఫండింగ్ ఇస్తారు. ఆ క్లబ్లు కాంపిటీషన్స్ స్టూడెంట్ యాక్టివిటీస్ వాళ్ళు డబ్బుల కోసం పెట్టారు. అంటే ఇలా అడుగుతారు కదా, మాకు ఎంత కావాలి ఈ ఫెస్ట్ కండక్ట్ చేయడానికి అని చెప్పి. అలా అడిగిన దాంట్లో అసలు అమౌంట్ ఇవ్వలేదు. అంటే 1 lakh డిమాండ్ చేస్తే అందులో 10,000 కూడా ఇవ్వలేదు. సో వీళ్ళు కూడా కండక్ట్ చేయలేదు, క్లబ్లు కూడా కండక్ట్ చేయలేదు, అసలు ఏం యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ఫెస్ట్ జరుగుతుందనే తెలియకుండానే ఫెస్ట్ అయిపోయింది. అది కానీ ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగింది. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు సరిగ్గా జరగలేదు, సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగింది. బికాజ్ అదే సేమ్ థింగ్, ఎన్ఐఆర్ఎఫ్ 81 నుండి 100 దాటిసిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇవన్నీ ఫండింగ్ ఇచ్చి ఫెస్ట్ చేయించారు. అదే అదే అదే. నెక్స్ట్ మీరు బయట ఏమన్నా తినడానికి లైక్ ఎప్పుడన్నా వెళ్ళి బానే ఉంటదా బయట? కష్టం బ్రో, అసలు బయట బాగోదా అసలు. అంటే మనం 500-1000 రూపాయలు పెడతామన్నా సరే మన సౌత్ లో దొరికిన ఫుడ్ దొరకదు ఎక్కడ కూడా. తెలుగు రెస్టారెంట్ ఇలాంటి ఛాన్సే లేదు. కాలేజ్ లోకి వచ్చాక ఇంకా ఈ మెస్ ఫుడ్ తినలేక మనము ఈ కాలేజ్ లో ఉన్న బయట ఫుడ్ ఇంకా తినొచ్చు కానీ, అంతేగాని అసలు ఛాన్సే లేదు. బయట మన ఫుడ్ ఎక్కడ అంటే కొన్ని నార్త్ సిటీస్ లో కూడా మన తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయి. 90% ఏ నార్త్ సిటీ తీసుకున్నా ఒక్కటన్నా తెలుగు రెస్టారెంట్ ఉంటుంది. అలా ఏమైనా ఉన్నాయా అని? లేదు అసలు. ఇంకా బయటకి ఎప్పుడైనా వెళ్ళటానికి తెలుగు సినిమాలు ప్లే అవుతాయి?
అంటే తెలుగు సినిమాలు అంటే బ్రో, తెలుగు సినిమాలు అంటే తెలుగు థియేటర్లు అయితే లేవండి స్పెసిఫికల్ గా. ఆహా, ఆ బెంగాలీ థియేటర్లే ఉన్నాయి. కానీ థియేటర్లో థింగ్ కానీ ఏంటంటే ప్లే చేస్తారు కదా. థింగ్ ఏంటంటే చూడు, అది ఇప్పుడు సీనియర్లు ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి లాస్ట్ ఓకే ఇయర్ 2-3 టైమ్స్ సినిమాలు వేయించారు తెలుగువి. ఓకే వాళ్ళే ఓకే, అంటే కాలేజీలో తెలుగు స్టూడెంట్స్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ తో అదే మాట్లాడతారు సినిమా అర్థమైంది. అంటే ఓటీ మీరు గానీ. అందరూ ఒక కలిసి కొంతమంది ఇంతమంది ఒక 100 మంది సినిమాకి వస్తాము, మాకు తెలుగు సినిమా వేయండి. అంతే. అదే కానీ అదే లాస్ట్ ఇయర్ కొంచెం ఏదో సంథింగ్ గొడవ ఏదో జరిగిందని నేను విన్నాను. నేను వెళ్ళలేదు, బట్ గొడవ ఏదో జరిగిందని విన్నా. అప్పటి నుంచి వాళ్ళు కూడా పెద్దగా కోఆపరేట్ చేయట్లేదు. ఓకే, ఇంకా సో తెలుగు సినిమాలు కూడా ప్రస్తుతానికైతే ఏం బంద్. లేవు. లేవు ప్రస్తుతానికైతే ఏం లేవు. బయట వెళ్ళి ఫ్యూచర్ తిరగడానికి మాల్స్ ఇలా ఏమన్నా ఉన్నాయి అప్పుడప్పుడు? అంటే ఏముండవు బ్రో, కష్టం. తిరగడానికి అయితే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అంటే కొంచెం 1 or 2 టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. అంటే నేచర్ కోసం ఉంటాయి కదా. నార్త్ ఈస్ట్ అంటే అదే నేచర్. అవునవును, క్లైమేట్ చాలా వాటర్ ఫాల్స్ బ్యూటిఫుల్ కానీ, గా ఉంటుంది. లేక్, నెక్స్ట్ ఈ లొకేషన్ అంతా బాగుంటది. అలాంటివి. కాకపోతే ఇక్కడ నుంచి మనము వేరే లైక్ ఏం చెప్తాం, డార్జిలింగ్ నార్త్ సైడ్ కానీ కొంచెం సింపుల్ గా వెళ్ళొచ్చు 1 week లో. అదే 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 అదే, ఎప్పుడైనా ట్రిప్స్ కావాలంటే అలా ట్రిప్స్ గా వెళ్ళొచ్చు. మా ఈ స్టేట్ లో అయితే కొంచెం ఏం లేవు, ఉన్నాయి. బట్ ఒక 2 రోజుల్లో తిరిగేసి వచ్చేస్తే అయిపోతాయి అవన్నీ. అదే అదే అర్థమైంది. ఒక 7 టూరిస్ట్ స్పాట్స్ ఏమో ఉన్నాయి. 5 to 7. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ బ్రో, నువ్వు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మీ సబ్ జూనియర్స్ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.